ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్అకాడమీ మంచి లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ రోజుకి 14 గంటలు ఉచిత క్లాసెస్ అయితే వస్తాయి. మీరు ప్లేస్టోర్ నుంచి అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ క్లాసెస్ అనేటువంటి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ క్లాసెస్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ కనబడతాయి. ఏదో ఒక ఫ్రీ క్లాస్ని ఓపెన్ చేసి లేదా ఓడూరి బాలాజీ అని నన్ను సెర్చ్ చేసి ఫ్రీ క్లాసెస్ని సెలెక్ట్ చేసుకుని మొదటి ఫ్రీ క్లాస్ అన్లాక్ కావడానికి ARUSH10 అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. ఈ ARUSH10 అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మొదటి క్లాస్ 10 నిమిషాలు కనుక చూసినట్లయితే ఆటోమేటిక్గా అంతా ఫ్రీ కంటెంట్ అన్లాక్ అయిపోతుంది. ఇక్కడ ఉచిత క్లాసులతో పాటు పీడిఎఫ్ మెటీరియల్, దాంతోపాటుగా టెస్టులు అన్నీ కూడా మీకు ఫ్రీగా 14 గంటలు లభిస్తాయి. అంతేకాకుండా ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్స్ అనేటువంటివి సీనియర్ ఫ్యాకల్టీలతో కండక్ట్ చేస్తున్నారు. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఏ డౌట్ వచ్చినా లైవ్లో మీకు క్లియర్ చేస్తారు. లక్ష్యం అనేటువంటి బ్యాచ్ స్టార్ట్ అయింది. పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ కూడా నడుస్తాయండి. ఇద్దరు ఫ్యాకల్టీస్ ఒకేసారి లైవ్లోకి వచ్చి మీకున్న సందేహాలన్నీ క్లియర్ చేస్తారు. గ్రూప్ 1కి సంబంధించి తెలంగాణ అభ్యర్థులకు మాక్ టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ర్యాంక్ వచ్చినట్లయితే 100% ప్లస్ సబ్స్క్రిప్షన్ 6 నెలలు అనేటువంటిది ఉచితంగా లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ పొందడానికి మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ ARUSH10 అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. అన్అకాడమీ లెట్స్ క్రాక్ ఇట్. వెల్కమ్ టు ARUSH ఎడ్యుజోన్. మరి ఈ వీడియోలో రానున్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో ఈ సిరీస్ చేస్తున్నామండి. కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్క బిట్ని కూడా వదలకుండా చూడండి. దాంతోపాటుగా స్టేట్లో బెస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీలతో ఎండోమెంట్ ఆఫీసర్స్ ఫుల్ కోర్స్ మీకు కావాలనుకుంటే కేవలం 500 రూపాయలకి కేవలం 500 రూపాయలకి మీకు ఈ కోర్స్ అనేటువంటిది లభిస్తుంది ARUSH ఎడ్యుజోన్ యాప్లో. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ క్లాసెస్ డెమో క్లాసులు చూడండి. నచ్చితే పర్చేస్ చేయండి. కేవలం 500 రూపీస్ 6 months వ్యాలిడిటీ. సో మరి ఇక్కడ మొదటి ప్రశ్న చూద్దామండి. ఏ ఒక్క దానిని ఆశ్రయిస్తే అర్ధకామాలు వాటంతటవే సిద్ధిస్తాయి అని వెంటనే అవి లభించకపోయినా దానినే ఆశ్రయించాలి అని చెప్పి రాముడు చెప్పాడు. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ధర్మం అనేటువంటి మనం ఆశ్రయించాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. యజ దీక్ష వహించినటువంటి విశ్వామిత్రులు వారు 6 రోజులు పాటించినటువంటి వ్రతం ఏమిటి? మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మౌన వ్రతం. శృంగుడు అనేటువంటి ఋషి ఆధ్వర్యంలో దశరథుడు యజ్ఞం చేస్తాడని, యజ్ఞఫలంగా 9 కుమారులు పుడతారని, కొందరు తపస్సుతో ముందే భవిష్యత్తు చెప్పిన మహర్షి ఎవరు? సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సనత్ కుమార. వాల్మీకి మహర్షి రాసినటువంటి ఆది కావ్యానికి గల మరొక పేరు ఏమిటి? సో మరి కరెక్ట్ ఆన్సర్ రామాయణం, పాలస్యవద, సీతాచరితం అన్నీ కూడా సరైనవే. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం ఏ శైలిలో ఉంది? సో మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నాగర. రామ మందిర ప్రణాళికను రూపొందించిన వారు వీరిలో ఎవరు? సో మరి కరెక్ట్ ఆన్సర్ చంద్రకాంత్ సోంపూరా. ఎన్ని స్తంభాల సహాయంతో అయోధ్య రామ మందిరం నిర్మాణం జరపాలని ప్రణాళిక రూపొందించారు? సో మరి కరెక్ట్ ఆన్సర్ 360. అయోధ్య రామ మందిరం నిర్మాణంపై వేసిన కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరు? నృపేంద్ర మిశ్రా కమిటీ. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యుద్ధ భూమిలో రాత్రివేళ లక్ష్మణుడును రాముడును అపహరించుకుపోయినటువంటి రాక్షసుడు వీరిలో ఎవరు? సో మరి కరెక్ట్ ఆన్సర్ అహిరావణుడు. ఎవరి నాయకత్వంలో రాక్షసులంతా ఒక్కసారిగా రామునిపై దాడి చేయగా రాముడు గాంధర్వాస్త్రము ప్రయోగించాడు? సో మరి కరెక్ట్ ఆన్సర్ కరుడు. రాజ్య స్వీకరణకు ఎంతకు రాముడు ఒప్పుకోపోతే భరతుడు రాముడి దారికి అడ్డంగా దర్భలు ఎందుకు పరిపించాడు? సో మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోపవేశానికి. అశోకుడు, నందనుడు, విజయుడు, సిద్ధార్థుడు, జయంతుడు మరి వీరంతా ఎవరు? సో
మరి కరెక్ట్ ఆన్సర్ వశిష్ఠుడు పంపిన యొక్క దూతలు. యుక్తాయుక్తాలు తెలియకుండా చిన్నవాడిలా ప్రవర్తించే తండ్రి మాటను పాటించవలసిన అవసరం కుమారులకు లేదు అని అన్నది వీరిలో ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కౌసల్య. వాల్మీకి నోట శ్లోకం రూపంలో వెలువరిచిన ఆయన వెంట ఉన్న శిష్యుడు ఎవరు? వాల్మీకి నోట శ్లోకం రూపంలో వెలువరిచినప్పుడు ఆయన వెంట ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ భరద్వాజుడు. మరి ఇక్కడ దేవతలు వారిని నియమించబడిన వారు వారి యొక్క లోకాలు ఇవ్వడం జరిగింది. దీన్ని మ్యాచింగ్ అయితే చేయండి. మరి నారదుడు కనుక చూసుకుంటే స్వర్గలోకము. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ దేవల మహర్షి చూసినట్లయితే పితృలోకము. సుమంతుడు కనుక చూసుకుంటే సర్పలోకము. వైశంపాయనుడు చూసుకున్నప్పుడు మానవలోకము. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ దేవతలకు సంబంధించి వాళ్ళ యొక్క వాడేటువంటి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఉన్నట్టు ఇక్కడ రాంగ్ ఏంటనేటువంటిది ఐడెంటిఫై చేయండి. రానున్న పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏంటి, రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకైతేనేమి. ఈ జనరల్ స్టడీస్లో A to Z టాపిక్స్, A to Z సబ్జెక్ట్స్, ఇవి హిస్టరీ నుంచి విభజన సమస్యల వరకు, పాలిటీ, జియోగ్రఫీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా 11,000 MCQs అనేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు 11,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ₹200 ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ కనుక తీసి పంపినట్లయితే మీకు వితిన్ 30 minutesలో ఈ PDF అయితే అందుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ పర్పస్ మనకి చాలా 100% ఈ PDF అయితే మీకు ఖచ్చితంగా. మరి నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడు మణిపురం అనే రాజ్యంలో ఎవరిని వివాహం చేసుకున్నాడు? మరి కరెక్ట్ ఆన్సర్ చిత్రాంగద. బకాసురుడు ఏ నగరంలో ప్రజలను హింసించేవాడు? కరెక్ట్ ఆన్సర్ ఏకచక్రాపురం. హిడింబి అనేటువంటి రాక్షసిని వివాహం చేసుకున్నది వీరిలో ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే భీముడు. ధృతరాష్ట్రుడు ఎవరితో నీ తండ్రి ఆత్మశాంతికై గోదానం, భూదానం, సువర్ణదానం చేయమని చెప్పాడు? మరి కరెక్ట్ ఆన్సర్ ధర్మరాజు. ద్రుపదిని బంధించి గురుదక్షిణిగా ద్రోణాచార్యుడికి అప్పగించిన వాడు వీరిలో ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ అర్జునుడు. ఇంద్రుడి భవనం ఆధీనంలో ఉన్న వనం ఏది? మరి కరెక్ట్ ఆన్సర్ ఖాండవ వనం. అర్జునుడు ఏ అస్త్రంతో అగ్నిని పుట్టించాడు? మరి కరెక్ట్ ఆన్సర్ ఆగ్నేయాస్త్రం. కౌరవులు పాండవులు బంతితో ఆడుకుంటున్నప్పుడు అది బావిలో పడింది. మరి బంతిని బావిలో దిగకుండా బాణాన్ని ఎక్కుపెట్టి పైకి తీసింది ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ద్రోణాచార్యుడు. భీష్ముడిని నువ్వు ఎలా చనిపోతావో నువ్వే చెప్పాలని కోరినది వీరిలో ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ ధర్మరాజు. మత్స్యగంధి అనే పేరును గంధవతిగా మారడానికి వరమిచ్చింది వీరిలో ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే పరాశరుడు. భీష్ముడు అష్ట వసువులలో ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ప్రభాసుడు. శల్యుడి సోదరిని వివాహం చేసుకున్నది ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ పాండురాజు. శ్రీకృష్ణుడిని తాడుతో బంధింపజూసిన దుశ్శాసనుడిని ఎవరు భయపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ సాత్యకి. రావణుడు ఈ క్రింది ఎవరి చేతిలో ఓడిపోయాడు? మా కరెక్ట్ ఆన్సర్ కార్తవీర్యార్జునుడు. ప్రళయకాలంలో బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను ఎత్తుకుపోయింది ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ సోమకాసురుడు. మత్స్యావతారంలో విష్ణువుని ఆరాధించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సత్యవ్రతుడు.
వామనులు 3 అడుగుల నేల అడిగినప్పుడు బలిచక్రవర్తికి ఈ దానం చెయ్యవద్దని వారించినది ఎవరు? సో మా కరెక్ట్ ఆన్సర్ శుక్రాచార్యుడు. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఒకటి తప్పుగా ఉంది, అది ఏమిటో ఐడెంటిఫై చేయండి. సో మరి మధ్య దేవత వరానుడిని రాక్షసులు తీసుకెళ్లారు అనేటువంటిది రాంగ్ అండి. మిగిలినవన్నీ కూడా పాల సముద్రానికి సంబంధించి అన్నీ కూడా సరైనవే. సముద్రంలో మొదట అంటే సముద్ర మదనం, ఏదైతే పాల సముద్ర మదనం ఉందో దానిలో మొదట జన్మించినది ఏది? సో మరి కరెక్ట్ ఆన్సర్ కామధేనువు. నారాయణుడి యొక్క 20వ అవతారము, శ్రీ మహావిష్ణువు యొక్క 20వ అవతారం ఏది? బుద్ధుడుగా చెప్తారు. ఆయుర్వేదమునకు మూల పురుషుడిగా ఎవరిని భావిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ధన్వంతరి. బలరామ మరియు శ్రీకృష్ణుల యొక్క గురువు ఎవరు? సాందీపుడు. ఏ పర్వత సమీపంలో గల అరణ్యములో ఇంద్రజుమ్నుడు ఏనుగుగా జన్మించాడు? త్రికూట. మరి నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షిత్తుడి ఏ సర్పం కాటేస్తుంది అని శృంగి శపించాడు? పరీక్షితుడిని ఏ సర్పం కాటేస్తుందని శృంగి శపించాడు? సో మరి కరెక్ట్ ఆన్సర్ తక్షకుడు. బ్రహ్మదేవుడు సృష్టించిన ఏ కుమారుడు లోకాలకు భక్షించాడు? రుద్రుడు. బ్రహ్మ యొక్క ఏ అవయవం నుండి యజ్ఞ వరాహమూర్తిని సృష్టించాడు? మరి కరెక్ట్ ఆన్సర్ ముక్కు పుటాల నుండి. మోక్షదాయకాలైనటువంటి 7 ప్రాచీన నగరాలు ఇక్కడ ఇచ్చాడు, వాటిలో లేనిది ఏమిటో ఐడెంటిఫై చేయండి. మిథిల తప్ప అన్నీ ఉన్నాయి. భాగవత స్కందాలను జతపరచమన్నారు. ఇక్కడ భాగవత స్కందాలను మీరు జతపరిచినట్లయితే అశ్వత్థామ వృత్తాంతం అనేటువంటిది మనకు ప్రథమ స్కందం, పురాణ లక్షణాలు అనేటువంటిది ద్వితీయ స్కందం, బ్రహ్మజననం అనేటువంటిది మనకు చూసినట్లయితే బ్రహ్మ జననం అనేటువంటిది ఇక్కడ తృతీయ స్కందం, దక్షయజ్ఞం చతుర్థ స్కందం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. బకాసురుడిని భీముడు చంపాడు, బకాసురుడిని అర్జునుడు చంపాడు. సో మరి వీటిలో ఏది కరెక్ట్ అని చూసుకుంటే బకాసురుడిని భీముడు చంపాడు, బిషకాసురుడిని అర్జునుడు చంపాడు అంటే రెండు కూడా సరైనవే. ముసలం నుండి పుట్టిన తుంగతో ఒకరిని ఒకరు కొట్టుకోవడం వల్ల నాశనం అయినటువంటి వంశం ఏది? సో మరి కరెక్ట్ ఆన్సర్ యదువంశము. కలియుగం ఎన్ని దివ్య సంవత్సరాలు? సో మరి కరెక్ట్ ఆన్సర్ 1200 దివ్య సంవత్సరాలు. దక్ష ప్రజాపతి వల్ల శాపగ్రస్తుడైన చంద్రుడికి శాప విముక్తి కోసం సలహా ఇచ్చినవాడు ఎవరు? దక్ష ప్రజాపతినే ఇచ్చాడు. ఈ క్రింది చంద్రుని భార్యలలో రాక్షస స్వభావము లేనివారు ఎవరు? సో మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అశ్విని. సో ఇవి రోజుకు ముఖ్యమైనటువంటి 50 ప్రశ్నలు. రేపు మరొక 50 ప్రశ్నలతో మరొక వీడియోలో కలుద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ చూసి నచ్చితే మాత్రమే 500 రూపీస్కి 6 నెలల వ్యాలిడిటీతో పర్చేస్ చేయండి. స్టేట్లో బెస్ట్ ఫ్యాకల్టీస్ మీకు అక్కడ టీచ్ చేశారు.